ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్షయ తృతీయ రోజు అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అక్షయ తృతీయకి సంబంధించి బోలెడన్ని ఇంపార్టెంట్ సీక్రెట్స్ మనకి ఇంకా తెలియనివి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలు అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో పూజ చేస్తే అనంతమైన ఫలితం మనకి లభిస్తుంది? అలాగే పాండవులకు మాత్రమే లభించిన ఆ అక్షయ పాత్ర మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలి? మరీ ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అరుణాచలేశ్వరుడి కళ్యాణంలో మనం ఎక్కడుంటే ఆ స్థానంలోనే ఉండి ఆ కళ్యాణంలో పాల్గొన్నంత అనంతమైన ఫలితం మనకు లభించాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మాగర్థ వివ సంపృక్తౌ భాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్షయ తృతీయ అనంగానే ఆడవాళ్ళమంతా పుల్వోమని బంగారం షాపులకు పరిగెత్తుతూ ఉంటాం. కానీ అది కాదు. ఆ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి మీరు ఇదివరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు భలే అనిపించింది. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. అక్షయము అనంటే క్షయము కానటువంటిది. కాబట్టి ఈ రోజున మనం ఏం చెయ్యాలంటే పుణ్యాన్ని సంపాదించుకుంటే ఆ పుణ్యము అక్షయం అవుతుంది అని అర్థం. అక్కడ మల్టిప్లై. కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పేది దాన కార్యక్రమాలు చేయాలి, పూజలు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజుకి విశిష్టత ఏమిటంటే గంగ భూమి మీదకి అవతరించినటువంటి రోజు, పరశురాముడి యొక్క జయంతి, వినాయకుడి సహాయంతో వ్యాస భగవాన్ల వారు భారతాన్ని రచించినటువంటి రోజు, సూర్య భగవానుడు పాండవుల యొక్క దేవతా ఆరాధనకి మెచ్చి అక్షయ ప్రాప్తాన్ని ప్రసాదించినటువంటి రోజు, దుశ్శాసుని బారి నుంచి ద్రౌపదిని రక్షింపబడినటువంటి రోజు, అలాగే కుచేలుణ్ణి కృష్ణుడు కలుసుకున్నటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. ఎన్ని ఉన్నాయి కదా గురుగారు. చాలా అమ్మ. అసలు అక్షయ తృతీయలో అసలు చెప్పాలి అని అంటే త్రేతాయుగం ప్రారంభమైందని చెప్తుంటుంటారు అక్షయ తృతీయ రోజు నుంచి. కాబట్టి ఇక మనం ఒక బంగారం ఎందుకు గురుగారు ఇంత హైలైట్ అయింది అంటే కలియుగంలో ఏంటంటేనమ్మా, ఎవరికైనా మనసు పడేది, మహిళలకి మనసు పడేది బంగారమేక. బంగారం పెడితే కొనుక్కుంటే, 1 గ్రాము బంగారం కొనుక్కుంటే 100 గ్రాముల బంగారం తయారవుతుంది, కిలో బంగారం తయారవుతుంది అనే ఆశ. ఇది ఎవరు చేశారంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, వాళ్ళ వస్తువుని అమ్ముకోవడం కోసం ఈ పండుగలో ఉన్నటువంటి అంతరార్థాన్ని నెగిటివ్గా దీన్ని ఇలా బంగారం కొనుక్కొని పూజ చేసుకొని మీ ఇంట్లో వచ్చే సంవత్సరానికల్లా కిలో బంగారం అయిపోతుంది, అది ఏదో గుడ్డు పెడుతున్నట్టుగా చెప్పారు. దానివల్ల పులోమని అందరూ చేశారు. కానీ ఆ రోజు చేయాల్సింది లక్ష్మీ ఆరాధన చేసుకోమన్నారు, అమ్మవారి లలిత అమ్మవారిని ఆరాధన చేయమన్నారు. ఇది చెయ్యాలి అని అంటే పూర్వకాలంలో ఎక్కువగా బంగారము, వెండి ప్రతిమలే ఉండేటివి. ఇప్పుడు ఇత్తడి, రాగి ప్రతిమలు వచ్చాయి. ఒకప్పుడు అంతా అందరిలో బంగారం విరివిగా ఉండేది కదా. కాబట్టి అప్పటి నుంచి వస్తున్నటువంటి బంగారంతో చేసినటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళు. కాబట్టి అలా అలా చెప్పుకుంటూ రాగా అదే విధానాన్ని పట్టుకున్నారు. కానీ ప్రస్తుత కాలంలో బంగారం కొనేంత శక్తి ఎవరికి ఉందమ్మా? 10,000 రూపాయలు 1 గ్రాము, తులం కావాలంటే అది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారము కానీ, లేకపోతే చక్కగా ఈ సంబంధించినటువంటి వెండి రూపు కానీ అమ్మవారి కానీ తీసుకోవడం, లేదా అమ్మవారి విగ్రహాన్ని కానీ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తీసుకోవాలి. అసలు ఈ అక్షయ తృతీయ రోజున మనకు గొప్పదైనటువంటి సమయం చెప్పుకున్నాం. పూజ చేసుకునేటువంటి సమయం ఏంటంటే ఉదయం 5:54 సూర్యోదయం అవుతుంది. ఆ దారభ్యత మనకు. కానీ వృషభ లగ్నము ఎందుకు చెప్పబడిందంటే, వృషభ లగ్నము స్థిర లగ్నము, శుక్రుడు అధిపతి, ఆ శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. పైగా ఆ రోజున రోహిణి నక్షత్రం ఉన్నది. శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏంటంటే కృత్తిక రోహిణి నక్షత్రము కలిసినటువంటి అక్షయ తృతీయ చాలా అలభ్య పుణ్యతిథి అని చెప్పబడి ఉంది. కాబట్టి గొప్ప ఫలితాలను ఇస్తున్నటువంటి తిథిగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చేటువంటి అక్షయ తృతీయ మళ్ళీ 12 సంవత్సరాలకి ఇట్లాంటి రోజు వస్తుంది. ఎందుకనంటే గురువు వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురువు స్థిర లగ్నమైనటువంటి లక్ష్మీ లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో ఉండగా చంద్రుడితో
చెరకారకుడైనటువంటి చంద్రుడు కలిసి ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ మనము ఈ పూజ చేసుకునే విధానం చూసుకుంటే 6:46 నుంచి 8:46 వరకు వృషభ లగ్నం ఉంటుంది. అందున 6:54 నుంచి 7:54 మధ్య కాలము చంద్రహోర ఉంటుంది. అంటే లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి నామాలలో గొప్పదైనటువంటిది, అందరికీ అర్థమయ్యేటువంటిది ఏంటంటే చంచలాయై నమః. అంటే లక్ష్మి ఒక చోట స్థిరంగా ఉండదు, ఒక ఇంట్లో ఒక స్థిరంగా ఉండదు. అటువంటి స్థిరంగా ఉండనటువంటి లక్ష్మీదేవిని సూచించేటువంటిది గ్రహము చంద్రుడు. ఎందుకనంటే చంద్రుడు కూడా ఒక రాశిలో ఒక 2-2.5 రోజులకు ఒక రాశిలో ఉంటాడు, ఎప్పుడూ మారుతూ ఉంటాడు చాలా తొందరగా. అటువంటి లక్ష్మికి సోదరుడైనటువంటి చంద్రుడిని అట్టి పట్టుకొని స్థిరమైనటువంటి లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో చంద్రహోరలో గనక మనం లక్ష్మీదేవి ఆరాధన ఎవరైతే, లేదా లలిత అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు పాదరసం తయారు చేసేటప్పుడమ్మా అది కొద్ది సమయం మాత్రమే. ఆ పాదరసం కట్టు అంటారు, వైద్యులకు మాత్రమే అర్థమవుతుంది. ఆ కొద్ది సమయంలోనే మనం చేయాల్సిన శివలింగ ఆకృతి అవన్నీ చేసేసేయాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లో స్థిరంగా ఉండమని ప్రార్థించేది మాత్రం ఆ చెరుడైనటువంటి చంద్రుడు, చంద్రహోర స్థిరలగ్నం ఉన్నటువంటి సమయంలో, ఆ గంట సమయంలో గనక ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా లేదా లలిత అమ్మవారిని భక్తిపూర్వకంగా చేస్తారో వాళ్ళింట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని చక్కగా ముందే సూర్యోదయం అవ్వగానే ఆ రోజున ఏమేమి తెచ్చుకోవాలంటారు గురు? పసుపు, గళ్ళ ఉప్పు, పసుపు, బెల్లము తెచ్చుకోవాలి. తర్వాత లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని, అనగా చాలా మంది మంగళవారము సెంటిమెంట్ గా అనుకుంటుంటారు. మంగళవారం సూర్యాస్తం అయిన తర్వాత కొంత ప్రభావం తగ్గుతుంది. సూర్యాస్తం అయిన తర్వాత నవగ్రహ ధాన్యాలు తెచ్చుకోవాలి. కుబేర కుండలు అని అంటారు. అంటే చిన్న చిన్నవి అలంకరణతో చేసినటువంటి చిన్న చిన్నవి గురిలాగా ఉంటాయి, కుండలాగా దొరుకుతాయి. అందులో నవధాన్యాలు అంటే నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు 9 తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఆ రాశిగా పోసుకొని ఒక పెద్ద పాత్ర, ఎటువంటిది ఉండాలి ఆ పెద్ద పాత్ర అంటే మట్టితో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ ఉండాలి. స్టీల్ వస్తువులు వాడకూడదు. ఆ విధంగా పాత్రలో చక్కగా 9 పరచడం. తర్వాత లక్ష్మీ సంబంధించినటువంటి వస్తువులు గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే బెల్లము, తర్వాత లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తర్వాత లక్ష్మీ ముత్యములు, తర్వాత లక్ష్మీ ముత్యం కూడా దొరుకుతుంది. అలాగే లక్ష్మీ శంఖము కూడా దొరుకుతుంది. అవన్నీ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మధ్యలో 3 తమలపాకులు పెట్టి ఆ 3 తమలపాకుల మీద వెండితో చేసినటువంటి విగ్రహం కానీ, లేదా వెండి కలశం, లేదా రాగి కలశం, లేదా మట్టి కలశంలో చక్కగా కొబ్బరికాయ, దాని మీద ఒక రవిక బట్ట పెట్టి అమ్మవారి రూపుని కట్టం, వెండితో చేసిన కానీ అలాగే బంగారంతో చేసి దానికి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా చక్కగా ధరించమైనా పర్వాలేదు, ఆవు పాలతో కడిగితే శుద్ధి అవుతుంది. చక్కగా ఆవు పాలతో కడిగి తర్వాత మళ్ళీ మంచినీటితో కడిగి ఆ కలశానికి కానీ లేదా అమ్మవారి విగ్రహం చుట్టూ కానీ పెట్టుకొని లలిత అమ్మవారి త్రిశతితో అర్చన, లేదా ఆ విగ్రహానికి ముందుగా చెరుకు రసంతో అభిషేకం కానీ, లేదా లక్ష్మీ సూక్తముతో అభిషేకం కానీ, లలిత అష్టోత్తరంతో కానీ, లలిత త్రిశతితో కానీ అష్టోత్తరం పూజ కానీ, లేదా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ కానీ చేసిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నాం అక్షయ పాత్ర కూడా, పాండవులకి దక్కినటువంటి అక్షయ పాత్ర కూడా మనం కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు అక్షయ పాత్ర అన్నానంటే ఆ కాలంలోనే వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి ఎవరికి కూడా లేదనకుండా అన్న సంతర్పణ చేయగలిగే శక్తి అక్షయ పాత్ర వల్ల కలిగింది. మరి అటువంటి రోజున మహత్తరమైనటువంటి పాత్రలు ఇప్పుడు మన కలియుగంలో మనకు రావు. కాబట్టి కనీసం అందులో మనం కొంతైనా కానీ కొంత శక్తి పొందాలి అని అంటే అక్షయ పాత్రని మనం కొనుగోలు చేసుకోవాలి. అంటే ఏం లేదమ్మా, చక్కగా ఆ రోజున ఏదైనా ఇత్తడి పాత్రని సోమవారం రోజు కానీ మంగళవారం సాయంత్రం తర్వాత కానీ కొనుగోలు చేసుకొని పెట్టుకొని చక్కగా ఆ సమయంలో అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఆ పాత్రని చక్కగా కడిగి గంధము బొట్టు అలంకరణ చేసి అందులో బియ్యము ఆవు పాలతో చేసినటువంటి బెల్లం పాయసాన్ని ఆ 6:54 నుంచి 7:54 మధ్య కాలంలో చేసి
ఆ పూజ చేసినప్పుడు అక్కడ నివేదన చేయాలి. ఓకే. అది అక్షయ పాత్ర. ఆ సమయంలో చేయడం వల్ల అది అక్షయ దానికి అంత పాత్ర. వాల్యూ. ఓ వావ్. ఆ ఓకే. గంట సమయంలో. గురుగారు. తరువాత ఆ అక్షయ పాత్ర నివేదన చేసిన తర్వాత మధ్యాహ్నానికి అప్పుడు ఏం చేయమన్నది శాస్త్రము అంటే, ఈ అక్షయ తృతీయ రోజున బ్రాహ్మణుడికి ఉదక కుంభ దానము చేయమన్నది. అంటే రాగి కలశం కానీ, ఇత్తడి కలశం కానీ, వెండి కలశం కానీ, లేకపోతే మట్టి కలశంలో కానీ చక్కగా చక్కటి మంచి నీటిని వేసి అందులో ముఖ్యంగా హారతి కర్పూరం, సుగంధ ద్రవ్యాలంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు ఇలాంటివి వేసి సంబంధించినటువంటి వేసి దానికి చక్కటి తెల్లటి గుడ్డ కానీ ఏదైనా కానీ జాకెట్ బట్ట దానికి మూట కట్టుకట్టి అప్పుడు బ్రాహ్మణుడికి ఆ పూజ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి దానము చేయమన్నది. ఉదక కుంభ దానము చేయమన్నది. దీంతో పాటుగా ఆ బ్రాహ్మణుడికి విసనకర్ర, చెప్పులు, గొడుగు, లడ్డూలు ఇవి దానం చేయాలి. పూర్వము వకుళామాత ఈ విసనకర్ర, లడ్డూలు, చెప్పులు, గొడుగు బ్రాహ్మణుడికి దానం చేసినటువంటి కారణం చేతనే కలియుగ అర్చామూర్తి వెంకటేశ్వరుడు ఉద్భవించడం జరిగింది. ఆమె తల్లి అయింది ఆ స్వామికి. కాబట్టి అంతటి శక్తి, మంచి సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున ఆ విధంగా బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు. గురుగారు, చిన్న చిన్న మట్టి పాత్రలో, మట్టి కుండల్లో మనం నవధాన్యాలు అవన్నీ పెట్టాం కదా, అవి ఏం చేయాలి తర్వాత? అవన్నీ కూడా మనం పూజ చేసుకుంటాం కదమ్మా, తర్వాత కాలంలో మనం వాటిని వాడుకోవచ్చు. తప్పకుండా వాడుకోవచ్చు. అంటే నీళ్ళలో వేయాలి అటువంటిది ఏం లేదు, అటువంటిది వాడుకోవచ్చు. చక్కగా దాన్ని వినియోగించుకోవచ్చు అమ్మ, తప్పు లేదు. త్వరగా వేయించి మన నీటిలో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మొలకలు ఎత్తుతాయి స్ప్రోట్స్ లాగా. త్వరగా వేయించి వాటన్నిటిని పిండి చేసి ఇంట్లో వాడుకోవచ్చు అమ్మా, జావలాగా వాడుకోవచ్చు, తప్పేమి లేదు. ఇక తదనంతరం ఇక ఆ రోజున ప్రధానంగా మనం గనక చూసుకున్నట్లయితే ఆ రోజున తీసుకురాగలిగేటువంటి వస్తువులు మనం చెప్పాం. తీసుకురాకూడని వస్తువులు కూడా ఉన్నాయి. అంటే గుండు సూదులు, పిన్నులు, బ్లేడులు, కత్తెరలు, ఇనుప వస్తువులు, స్టీలు వస్తువులు, పింగాణి వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయకూడదు. చెయ్యకూడని పనులు ఏంటంటే మద్యపానం చేయకూడదు, మాంసాహారం తినకూడదు, అలాగే ధూమపానం పనికిరాదు, ముఖ్యంగా కటింగ్, షేవింగ్ అస్సలు పనికిరాదు. అన్నిటికంటే ముఖ్యంగా మాంసాహారం కూడా పనికిరాదు. ఇది దాంపత్యము. ముఖ్యంగా ఆ రోజు బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. ఎందుకనంటే గౌరీదేవికి సంబంధించినటువంటి తిథి ఆ రోజున. ముఖ్యంగా అక్షయ తృతీయ చాలా ప్రాశస్త్యమైనటువంటి తృతీయ తిథిగా చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆ రోజున చెయ్యాలి. ఇక అక్షయ పాత్ర అని చెప్పాను కదమ్మా, ఆ పూజ చేసి నివేదన చేస్తాం కదా, ఆ రోజున ఏంటనంటే ఎవరికైనా కానీ అన్న సంతర్పణ చేయాలి. అంటే వృద్ధాశ్రమంలో వృద్ధులకి పండ్లు, ఇతర పదార్థాలు ఇవ్వవచ్చు. ఎవరికైనా పెట్టాలనుకుంటే ఎవరికైనా ఇంటికి పిలిపించి, దగ్గర వాళ్ళని బంధువులు పిలిపించి పాత్ర కొనుగోలు చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టమని ఒక అక్షయ పాత్ర కొనమని చెప్పాం కదా, ఆ అక్షయ పాత్రలో ఆ రోజున వంట చేసి, అనగా అన్నం వండి అతిథులకి, అభ్యాగతులకి ఎవరికైనా అన్న సంతర్పణ ఆ పాత్ర ద్వారా చేయాలి. చేసినట్లయితే ఆ రోజు దారభేద మళ్ళీ రెండో రోజు కూడా చేయాలి. చేసినట్లయితే ఆ రోజు దారభేద అసలు ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా అందరికీ కూడా నా ఇంట్లో 10 మంది భోజనం చేయాలి, నా చేతి వంట 10 మందికి తినాలి అనే స్త్రీకి, నా ఇంట్లో 10 మంది భోజనం చేయాలని పురుషుడికి ఎందుకు ఉండదమ్మా? 10 మందికి భోజనం పెట్టగలిగే శక్తి అని అంటే ఈ రోజుల్లో ఎంత ధనవంతుడైతే 10 మందికి రోజు భోజనం పెట్టగలుగుతాడు? అంత ధనం అంటే దానికి మూలార్థముగా అంతరార్థము ధనవంతుడిగా కావాలనే కదా. 10 మందికి పెట్టే శక్తి అని అంటే డబ్బు వస్తేనే కదా శక్తికి పెట్టగలుగుతాడు. లక్ష్మీ కటాక్షం, అటువంటి శక్తి నాకు ప్రసాదించమని చెప్పి అక్షయ తృతీయ రోజున ఆ పాత్రని కొనుగోలు చేసి ఆ విధంగా అప్పటి నుంచి అన్నదానం చేసినట్లయితే తప్పకుండా ఆ పాత్రనే అక్షయ పాత్రగా మారుతుంది. ముఖ్యంగా ఆ రోజు నుంచి ఇంటి ముందర ప్రతి ఒక్కరు కూడా, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర ఒక పెద్ద కుండ కొని లేదా ఒక చిన్న కుండ కొని ప్రతిరోజు నీళ్లు నింపండి. ఎవరైనా దారిన పోయేవాడు దాహం వేసి అయ్యో నాకు దాహానికి మంచినీళ్ళు దొరికాయని చెప్పి తాగేయడం అనుకోండి, సంతృప్తి పడతాడు, అతని శరీరం, ప్రాణం నిలుస్తుంది. ఆ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళమవుతాం. కాబట్టి ఆ నీటి దానము ఈ రోజుల్లో వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఎవరైతే ఈ చలివేంద్రం ఇంటి ముందర పెట్టుకొని ఆ విధంగా ప్రతిరోజు మంచినీటితో నింపి ఆ దాహార్తిని ఎవరికైతే తీరుస్తారో అటువంటి వాళ్ళకి ప్రాణం నిలబడుతుంది.
గురుగారు. అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి, కుటుంబము కాపాడబడుతుంది. వావ్. ఆ విధంగా చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సాయంకాల సమయంలో చెప్పాను Hmm. ఏంటి, అరుణాచలేశ్వరుని సంబంధించినటువంటి వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున క్షయము కానటువంటి కార్యక్రమాలు చేయాలి. పుణ్య కార్యక్రమాలు చేశాం, పూజాది కార్యక్రమాలు కూడా చేసుకున్నట్లయితే తప్పకుండా దేవతానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పురస్కరించుకొని జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు, ముఖ్యంగా శని 29వ తారీఖు మార్చిన మారాడు కాబట్టి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శని దోషం ఉంది కాబట్టి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు లక్ష్మీ మూల మంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, మన్యు సూక్త హోమం అనేటువంటిది చేసి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల, గురుగారు. శంగాలి కరుంగలి కలిసినటువంటిది అత్యంత అరుదుగా లభించేటువంటి మాల, రాగిలో చుట్టబడినటువంటిది. ఈ శంకరుంగలి మాలని శక్తిపాతము చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ మాలని సొంతం చేసుకోవచ్చు. ఇక సాయంకాల ప్రదోషకాల సమయంలో చెప్పాను కదమ్మా, గురుగారు. తది అన్నప్పుడు ఏంటంటే గౌరీదేవికి సంబంధించినటువంటి తిథి. ఈ రోజున చంద్రుడు ఆకాశంలో ఎలా ఉంటాడు అనంటే పరమేశ్వరుని సిగలో, అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఎలా ఆకారంతో ఉంటాడో ఆ ఆకారంతో కనిపిస్తాడు మనకు. ఆ రోజున చంద్రుని ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వరుని గనక మనస్సులో స్మరించుకుంటే వైశాఖ తదియ రోజున అక్కడ అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని దివ్య కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ సమయంలో దర్శనం చేసుకున్నంత మాత్రమే మన శరీరంలో ఆశ్రయించున్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో ఆత్మ అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణం అంతా వీక్షించి మళ్ళీ మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా ఎంతటి పుణ్యమమ్మా, కూర్చున్న చోట, నిలుచున్న చోట, ఉన్న చోట మనం వెళ్ళలేకపోయినా ఆ స్వామి కళ్యాణంలో పాల్గొన్న భాగ్యాన్ని మనం ఈ అక్షయ తృతీయ రోజున ఆకాశంలో చంద్రుని దర్శనం చేసుకున్నంత మాత్రమే కలుగుతుంది. ఇది అరుణాచలేశ్వరునికి సంబంధించినటువంటి ప్రాశస్తంలో చెప్పబడినటువంటిది, నా సొంతమైనటువంటిది కాదు. ఇది అరుణాచలేశ్వరునికి సంబంధించినటువంటి గాథల్లో ఇది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా చెప్పబడింది. కాబట్టి ఇటువంటి పరిహారాన్ని చక్కగా అందరూ చేసుకోండి. ఈ దివ్యమైనటువంటి పూజని ఈ రోజున చేసుకోండి. చేసుకోగలిగేటువంటివి, చేయగలిగేటువంటివి, చేయకూడనటువంటివి, చేసేటువంటివన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. 1-2 సార్లు ఈ వీడియోని వీక్షించండి. అలాగే ఈ శని మారాడు కాబట్టి మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోషం ఉంది కాబట్టి శని దోష నివారణార్థమై శక్తిపాతం చేయబడినటువంటి శంకరుంగలి మాల అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కాలసర్పదోషము, కుజదోషము, నరదృష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మీరు అనుకున్నటువంటి పనులలో దేవతానుగ్రహంతో కర్మదోషాలు తొలగించుకొని మీరు ముందంజలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 30వ తారీఖు రోజున ఈ కార్యక్రమం జరపబడుతుంది. 29 రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. అక్షయ తృతీయకి సంబంధించి తెలియని ఎన్నో విషయాలని ఈ వీడియో ద్వారా మేము తెలుసుకున్నాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.